హాయ్ అండి, వెల్కమ్ టు పిఆర్ లైఫ్ స్టైల్. ఈరోజు బజ్జీ కూర ఎలా చేయాలో చూద్దామండి. బజ్జీ కూర అంటే బజ్జీలతో తయారు చేసేది అలాంటిది కాదండి. ఇది చాలా చాలా ట్రెడిషనల్ వంటకం అండి. కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి. ఇందులో ఇంకా ఏమైనా ఎక్కువగా యాడ్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు మీరు. ముందుగా మనం ఇక్కడ ఏమేమి తీసుకుంటున్నామో చూద్దామండి. అల్లం, వెల్లుల్లి, వంకాయలు, పెసరపప్పు, కందిపప్పు, వేయించుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పాలకూర. ఇది కందులు ఉంటాయి కదండి, పచ్చి కందుల కాయల నుంచి వచ్చిన సీడ్స్ అవి ఇవేనండి. ఇంకా మనకి ఇవి గ్రీన్ పీస్ అండి, బఠానీ ఉంటాయి కదా, బఠానీ కాయలో ఉన్న సీడ్స్. అండ్ శనక్కాయ ఉన్న శనక్కాయ సీడ్స్ కూడా తీసుకోవచ్చు మనము. ఇలా చేసుకుంటే ఎంతో మంచి ప్రోటీన్స్ ఉన్న కర్రీని మనము ఒకేసారి అన్ని ప్రోటీన్స్ మిక్స్ అయిన కర్రీని తినేసేయచ్చు. కాబట్టి ఇంకా మనం లేట్ చేయకుండా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ పెసరపప్పు, కందిపప్పు తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి. ఎందుకంటే పప్పులు ఎక్కువ వేసేస్తే అది ఓన్లీ మనకి పప్పులాగే ఉంటుంది, వాటి టేస్ట్ అనేది పోతుంది. కాబట్టి చాలా తక్కువ తీసుకోవాలి. నేనైతే ఒక చిన్న కప్పు తీసుకున్నాను. పెసరపప్పు ఇంకా తక్కువ తీసుకున్నాను, 100 గ్రామ్స్ తీసుకున్నాను పెసరపప్పు అయితే. కడుక్కున్న తర్వాత ఇలా వేయించుకున్న బఠానీ ఉంటాయి కదా, వేయించుకోవాలండి. పచ్చి అలాగే వేస్తే టేస్ట్గా ఉండదు అండ్ మనకి స్టమక్ కూడా అప్సెట్ అవుతుంది. ఇవి కంది గింజలండి, కందికాయలు ఉన్నవి. వాటిని డైరెక్ట్ వేయకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చగా మనం మిక్సీ పట్టి వేసామనుకోండి, చాలా టేస్టీగా కుదురుతుంది, స్మూత్గా. ఇంకా పచ్చిమిర్చి, అందులో కొంచెం గల్లుప్పు వేసాను. ఇలాగే పచ్చిమిర్చి అలాగే పట్టేస్తే చేదుగా వస్తుంది. కాబట్టి కొంచెం సాల్ట్ కూడా వేసేసి, పసుపు వేసేసి, కొంచెం అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి అందులో నేను వాటిని యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి, జీలకర్ర కొంచెం, ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది అండ్ డైజెషన్ కూడా బాగా ఉంటుంది. పచ్చికారం తింటే కొంతమంది కడుపులో నొప్పి వస్తుంది కదా, అలా డైరెక్ట్గా తినే వాళ్ళకి కడుపులో నొప్పి వస్తుందండి. ఇలా చేసుకొని తినండి, మీకు అస్సలు కడుపు నొప్పి అనేది రాదు. కాబట్టి మనం ఇలాగే చేసుకోవాలి. ఈ కర్రీలోకి ఇప్పుడు మనం క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి వంకాయ ముక్కలు, ఇందులో సోరకాయ కూడా వేసుకోవచ్చండి. చూడండి, ఇలా కలర్ఫుల్గా ఉండే కర్రీ అండి ఇది పల్లి చిక్కుడు అండి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పచ్చి కారం చూడండి, పచ్చికారం వేసేసుకోవాలి. అంటే నేను వేసే విధానం కూడా చూపిస్తున్నాను, ఎందుకంటే అలా వేస్తేనే బాగా కుదురుతుంది. ఎందుకంటే ఇవి ముందు వేసేసి తర్వాత పప్పులు వేస్తే సరిగ్గా టేస్ట్ రాదు, ఉడకడం కూడా తారుమారుగా ఉంటుంది. కాబట్టి మీరు అలా వేసుకోకూడదు, ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆకుకూరలు వేసుకుంటున్నాము. ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, పాలకూర వేసేసాను కదా, కొంచెం మెంతి కూర కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా వేసేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, అది అలాగే ఉడికేలోపు మనము ఇంకా పోపు పెట్టుకుందాం దానికి సరిపడేంత. అది కూడా మొత్తం 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచొద్దు, ఓన్లీ 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. మనం మళ్ళీ అల్లం తీసుకొని పచ్చగా దంచుకోవాలి. ఇది ఉడికించిన చింతకాయ అండి, ఇందులోకి చింతకాయ పులుసు అయితేనే చాలా బాగుంటుంది. చింతకాయ సీజన్లోనే ఈ కర్రీ చేస్తారు. శూన్యమాసంలో అయితే అందరూ చేసుకొని తింటారండి, తెలంగాణ స్టైల్ ఇది. చూడండి, ఇలా మంచిగా ఉడకబెట్టుకోవాలి. దీన్ని ఉడికిన తర్వాతే తీసేసుకోవాలి. దాన్ని అలా మనం గుజ్జుని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి నూనె వేడెక్కిపోయింది కదా, పోపు గింజలు యాడ్ చేసుకోవాలి. అందులో కావాలనుకుంటే మనం రెడ్ మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే చాలా టేస్టీగా వస్తుంది. కాబట్టి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఎందుకంటే ఇది
అప్పటికప్పుడు దంచేసి వేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎప్పుడో మిక్సీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉన్నది మాత్రం అస్సలు వాడొద్దు. ఈ కర్రీకి టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి చెప్తున్నాను. మెయిన్గా మనం అప్పటికప్పుడే రెడీ చేసుకునే అన్నీ కూడా ఫ్రెష్గా రెడీ చేసుకునేవి కాబట్టి ఇది కూడా ఫ్రెష్గా రెడీ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వస్తుందో చింతకాయ పులుసు. ఇప్పుడు ఆ వాటర్ని తీసి మనం ఈ పోపులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని మరగనివ్వాలండి. మరగబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎంతైతే మన క్వాంటిటీని బట్టి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంక ఇది ఉడికిపోయింది కదా, ఉడికాక ఇలా వస్తుంది చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఆకులన్నీ బాగా ఉడికిపోయాయి కదా, దీన్ని మనం ఇప్పుడు చెక్ చేసుకున్న తర్వాత అన్నీ ఉడికాయా లేదా చూసుకోవాలన్నమాట ఒకసారి. చూడండి అన్నీ ఎంత బాగా ఉడికిపోయాయో. కానీ అందులో కారం వేసాం కదా, అన్ని మిక్సీ పట్టి ఆ టేస్ట్ అనేది స్మెల్ ద్వారా తెలిసిపోతుందండి ఎంత టేస్ట్ కుదురుతుంది అనేది. ఇలా మనం దాన్ని మనకు పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో రుద్దుకోవాలి. కొంచెమే అండి, చాలాసేపు కూడా రుద్దొద్దు. ఎందుకంటే మొత్తం అవన్నీ సీడ్స్ ఉంటాయి కదా, మొత్తం మెత్తబడిపోతాయి. మెత్తబడితే కర్రీ అనేది మనకు పాలకూర పప్పులాగా ఉంటుంది కాబట్టి అలా చేసుకోకూడదు. ఇది ఇలా చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్గా. ఇప్పుడు మనం మరగబెట్టుకున్న చింతపులుసు పోపు గింజలతో ఉంది కదా, దాన్ని మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అదే కుక్కర్ని మళ్ళీ మనం పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ పోపు అవన్నీ మంచిగా కలిసేలాగా మనం పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది జొన్న రొట్టెలోకి, చపాతీ, అన్నం ఏ దాంతో అయినా తినొచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.